జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన మంత్రి భగవాన్, అతని తండ్రి మంత్రి మొగలయ్యకు చెందిన సర్వే నంబర్ 856/B/1లో 17 గుంటల భూమి ఉందని, ఆ భూమిని నా పేరుపైన చేయగలరని రామారెడ్డి ఎంఆర్ఓని అడిగినందున 17 గుంటల భూమికి స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పారన్నారు. చేసుకోమంటే రుచి మీ సేవా సెంటర్లో 1600 రూపాయలు కట్టి స్లాట్ బుక్ చేసుకోవడం జరిగిందని, స్లాట్ బుక్ చేసుకుని నెల రోజులవుతున్నా నా పేరుపైన చేయడం లేదని, ఈ విషయంపైన పలుసార్లు ఎంఆర్ఓ కార్యాలయంకు వెళ్తే అక్కడ ఉన్న సిబ్బందితో ఎంఆర్ఓ కార్యాలయంలోనికి రానివ్వడం లేదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. స్లాట్ బుక్ చేసిన తర్వాత 2 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది, కానీ నన్ను కావాలని ఆర్డీఓ కార్యాలయానికి, కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని చెప్తున్నారని అన్నారు. మీ సేవా సెంటర్లో కూడా స్లాట్ బుక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తారు, కానీ నా దగ్గర మీ సేవా సెంటర్ యజమాని 1600 రూపాయలు తీసుకొని స్లాట్ బుక్ చేసి నెల రోజులు అవుతున్నా అతనిని అడిగితే ఎంఆర్ఓ ఆపమన్నారని, అందుకే ఆపడం జరిగిందన్నారు. నీవు ఇక్కడ ఏం మాట్లాడొద్దు, ఏమైనా మాట్లాడాలంటే ఎంఆర్ఓతో మాట్లాడాలని, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నాడని ఈరోజు జిల్లా ప్రజావానికి రావడం జరిగిందన్నారు. జిల్లా ప్రజావాణి ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించారని, త్వరలోనే నీకు న్యాయం చేస్తామని చెప్పారని ఆయన తెలిపారు. నా పేరు మంత్రి భగవాన్, తండ్రి పేరు మంత్రి మొగలయ్య. సర్వే నంబర్ 856/B/1 17 గుంటల భూమి. దాని గురించి స్లాట్ బుకింగ్ చేసిన మీ సేవల రామారెడ్డిలో ఎన్ని అయితే నెల రోజులు ఎక్కువైతుంది. అయితే ఇంతవరకు దానికి మీ సేవ రామారెడ్డిలో స్లాట్ బుకింగ్ చేసిన 1650 రూపాయలు 1600 రూపాయలు తీసుకుంటూ ఇంతవరకు నెల రోజులు అయినా కానీ దాన్ని చేయకు. నేనేం చేయను, నా చేతిలో ఏం లేదు, నువ్వు కామెంట్ ఆ కలెక్టర్ ఆఫీస్ పోయి చేపించుకో, నా దగ్గర ఏం లేదని చెప్పి చేతిలో పట్టిండు ఆయన. నా మీద కాంప్లైంట్ కూడా వేసుకోని చెప్పి నేనేం చేయ అని చెప్పి ఎంఆర్ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో ఏమి ఇస్తాడు అని సమాధానం ఇస్తాడు. మీ ఎంఆర్ దగ్గరికి పోతే కలెక్టర్ దగ్గరికి ఆర్డీఓ ఆఫీస్ పోతే రిజెక్ట్ చేసిన కొన్ని చెప్తారు. కొన్నేమో ఇప్పుడు ఉన్నది ఫైల్ ఇప్పుడు బట్ట తీసి ఇప్పుడు ముంగట పెట్టి ఇప్పుడు రెడీ చేస్తే ఇంతవరకు ఇన్ని రోజుల నుంచి తింటున్నా. ఏవో గారు కూడా చెప్పిండు, మేడంకు చెప్పి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఫోన్లో ఇచ్చిండు, ఎందుకు ఎక్కించలేదు ఫోన్, ఏం ప్రాబ్లం ఉందని చెప్పి ఆయన చర్య తీసుకుంటే ఇప్పుడు మేము మొత్తం చేయండి, నాకు ఉల్టా లెటర్ ఇస్తుంది. మళ్ళీ రామారెడ్డి మండల్లో మీసేవలో రుచి మీసేవలో స్లాట్ బుక్ చేసినాం 1600 రూపాయలు. అయితే నెల రోజులు అయితే ఇంతవరకు ఆయన చేస్తలేడు. అయితే ఆర్డీఓ దగ్గరకో ఎంఆర్ఓ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో అని చెప్పి నాకు తిప్పిస్తుండు నెల రోజుల నుంచి. ఏమనంటే అని చెప్తున్నాడు, పైసలు ఇవ్వమంటే ఇవి అంటుండు. గవర్నమెంట్ పోతే మేము పైసలు ఇచ్చిన 1600 నాకు ఇవ్వలేదు, నేను గవర్నమెంట్ కట్టిన అటే పోతే మేము ఇవ్వ మాట్లాడుతున్నాం, పని చేస్తున్నాం. మళ్ళీ కొని స్లాట్ బుక్ చేసి స్లాట్ పని కాదని ఫస్ట్ చెప్తే బుక్ చేయకపోతుంది కదా, బుక్ చేసినాక ఇప్పుడు నేను చేయని చెప్పి ఇప్పుడు అంటుడు. ఏమన్నా నా కాంప్లీట్ తీసుకో ఏం చేసుకో నేను అంటున్నాడు. ఎంఆర్ఓ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో ఆర్డీఓ దగ్గరకో అని తిప్పుతున్నాడు. నేను 10 సార్లు పోయినా, 10 సార్లు కాదు వారం పోతున్నాం. కలెక్టర్ అంటే ఆర్డీఓ అంటే ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ పోతే కూడా ఎంఆర్ఓ కలనీయకుండా బయట పని వాళ్ళు బయటకే నూకేస్తారు, నిలబడ్డా కానీ నూకి పడేస్తారు బయట. ఆగు 5 నిమిషాలు 10 నిమిషాలు కానీ ఎంఆర్ఓ దగ్గర కలనీయకుండా నూకేస్తారు మా భార్యను నన్ను. మరియు కలెక్టర్ ఆఫీస్ పోతే ఈడ ఆర్డీఓ ఆఫీస్కి పోమంటారు, ఆర్డీఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటారు. తిరిగి నాకు విసుకొచ్చింది. ఇంకా ఏం చెప్పు. స్లాట్ బుక్ చేసినప్పుడు ఆన్లైన్లో ఉంటేనే స్లాట్ బుక్ చేసినప్పుడు నా అతడు కాదు నేను పైసలు ఇయ్య అని చెప్పి మళ్ళీ ఇంకా నాకు తిప్పి ఏడాది దింపిడు. ఇంతకుముందు ఎకరం భూమి ఉంటే ఎకరన్నారా. అయితే ఈరోజు ప్రజావాణి కలెక్టర్ దగ్గరికి వస్తే ఈ ఫైలు ఇంకా రాలేదు అని ఇప్పుడు చెక్కి ఈరోజు వచ్చిందని చెప్పి ఇప్పుడు చెప్పి ఫైలు ఓపెన్ చేసి పరిష్కారం చేస్తామని కలెక్టర్ గారు చెప్పింది, ఆమె ఇచ్చింది. గారు నాకు మా కుటుంబానికి అందరికీ న్యాయం చేసేవాళ్ళని కోరుతున్నాను. మంత్రి భగవాన్ సన్ ఆఫ్ మంత్రి మొగలయ్య, శివారు పోసాంపేట, భూమి 856/68 సర్వే నంబర్. 1 ఎకరం భూమి ఉంటే దాని